మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాధిప ఏవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః. భారతీ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. మరొక్క 2 రోజులు అనగా సోమవారం శ్రవణ నక్షత్రం, అష్టమి తిథి, ఈ 2 అనేటువంటిది అద్వితీయమైనటువంటి యోగంని ఆపాదించుకొని రావటం జరిగింది. అలాగే శ్రవణ నక్షత్రం అనేటువంటిది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో స్వామివారికి విశేషంగా తులసీదళ స్వర్ణ పుష్ప సప్తగిరి నామార్చనాను మహావైదిక కృతువును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతున్నది. ఎందువలన అనేటువంటి దానికి మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే, మనం తెలిసో తెలియకో అనేక రకములైనటువంటి వాగ్దానాలు, మొక్కులు మొక్కేస్తూ ఉంటాం. అందుకనే ఆయన్ని ఆపద మొక్కులు వాడా అని అంటూ ఉంటారు. ఆపత్ సమయంలో మనం అనేక మొక్కులు మొక్కేసుకుంటుంటాం. ఏం మొక్కుకున్నాము కూడా మనకు గుర్తుండదు, ఇక్కడ మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం వాగ్దోషం అనగా ఒక విషయాన్ని మనం వాగ్దానం చేసి దాన్ని ఎప్పుడైతే తప్పుతామో, ఆ వాక్ప్రభావ దోషం అనేటువంటిది ఆపాదించినప్పుడు మనిషికి అన్ని రకాల కూడా దారులు మూసుకుపోయినట్టుగా ఉంటాయి. పాపం ఎంత కష్టపడినా అక్కడే ఉంటాడు, ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నములన్నీ కూడా వృధా అవుతాయి. ఎంత ఉపకారంగా ఉన్నా అంత అపకారం వస్తూ ఉంటుంది. ఎంత నిజాయితీగా ఉన్నా అపనిందల పాలవుతూ ఉంటారు. ఎంత చక్కగా ఉండే ప్రయత్నం చేసినా అంతటి అవమానాలు వస్తూ ఉంటాయి. అనేక రకములైన అవస్థలు మనిషిని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఏం అర్థం కాని పరిస్థితి తీసుకొస్తాయి. ఇదంతా కూడా ఎందువలన మనము వాగ్దానం చేసి దాన్ని మర్చిపోయాం. ఎవరికైనా మనం ఎవరి దగ్గర డబ్బు తీసుకొని నీకు ఫలానడానికి నేను ఇచ్చేస్తాను అని ఇవ్వకపోతే ఈ మనిషి చూపించే టార్చర్ ఎలా అయితే ఉంటుందో అంతకు మించి ఆయన చూపిస్తూ ఉంటాడు. ఏంటంటే నువ్వు వాగ్దానం చేసావు మర్చిపోతున్నావు, వాగ్దానం చేసావు మర్చిపోతున్నావు అని చెప్పి ఆయన మనకి క్రమేపీ గుర్తు చేస్తూనే ఉంటారు. ఆ గుర్తు చేసే విధానంలో ఇన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. రావాల్సిన ప్రతిదీ కూడా ఆగిపోతూ ఉంటాయి. దీని నుంచి ఎలా భగవంతుడు మనం బాధపడుతూ ఉంటాం. అటువంటి అనేక రకములైనటువంటి ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడి స్వామివారి అనుగ్రహం కావాలి అని అంటే తిరుపతిలో ఆరాధన అర్చనం, తిరుమలలోనే ఎందుకు చెయ్యాలి, ఈ విషయం మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, సాలగ్రామం ఇంట్లో ఉంటే మంచిదిరా అబ్బాయి, ఇంట్లో ఉంచుకోండి అని. అటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటి సప్త పర్వతములు, 7 కొండలు కూడా సాలగ్రామ శిల, 7 కొండలు సాలగ్రామ శిల, అదంతయు కూడా ఆ సాలగ్రామ శిల మీద స్వామివారు కొలువై ఉన్నాడు. అంత గొప్పది అది. అందుకని తిరుమల అని అంటారు, తిరుమల గిరి అని అంటారు, తిరుమలేశుడు అంటారు, తిరుమల వెంకటేశ్వరుడు అంటారు. ఆయనకి అటు ఇటు కదా అనేక నామాలు. ఆ నామాలలో ఏవైతే మనకు సప్త పర్వతాలు ఉన్నాయో, అంజనాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వెంకటాద్రి అనుకుంటూ ఇట్లా మనకు నీలాద్రి 7 పర్వతాలు. ఈ 7 పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 పర్వతాలకి వెంకటేశ్వర స్వామి వారి సంబంధించినటువంటివి 7 రూపులు స్వామివారి యొక్క నాణెములు. ఆ వెండి మీద కనిపిస్తుంది చూడండి, ఆ వెండి మీద స్వామివారి ఒక రూపును ముద్రించి దాని వెనక అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, వెంకటాద్రి అనుకుంటూ ఆ 7 పర్వతాల పేర్లు కూడా నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తా. ఆ 7 పర్వతాలకు ఉండేటువంటి గొప్ప యోగం ఏంటనే విషయం చెప్తా మీకు ఇంకొక వీడియోలో. ఆ 7 పర్వతాల పేర్లు వెనకాల వచ్చేటట్టుగా ఉంచి ముందు స్వామివారి రూపుని ఉంచి ఆ వాటిలతోటి స్వామివారికి అట్లా దోశలతో పోసుకుంటూ అర్చన చేసుకొని, ఆ అర్చన చేసుకుంటూ స్వామివారిని పాత్రను శిరస్సు మీద పెట్టుకొని కొండ ఎక్కి
అక్కడ చేయవలసినటువంటి విధానాలన్నీ కూడా పూర్తి చేసి నాగతీర్థమునందు శుచిర్భూతులై ఆ ఒక్క ప్రసాదాన్ని అందరికీ కూడా అందించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ 7 నాణెములు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి వారు అంటే ప్రత్యక్ష దైవం వెంకట నారాయణుడు సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉన్నట్టే. మనం ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షగా వడ్డీ కాసులవాడ గోవింద గోవింద అనేటువంటి నామాల్ని ఉచ్చరిస్తుంటే మనకి ఎంత ప్రశాంతత అయితే వస్తుందో, ఈ 7 నాణెములు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ 7 నాణెములు అనేటువంటిది ఏదైతే ఉన్నాయో అవి మన ఇంటికి వచ్చిన క్షణం నుంచి ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. మన ప్రతి పని వెనక, మన ప్రతి అడుగు వెనక, మన అడుగు అడుగులోనూ కూడా మన నీడగా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారే వచ్చి మనతో కొలువై తోడు ఉన్నారా అనేంతటి ఆనందం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చూస్తారు మీరు. అటువంటి గొప్ప మహాక్రతువు నిర్విఘ్నంగా జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క మహాక్రతువులో అవకాశం ఉంటే తిరుపతి వచ్చి మెట్ల మార్గం ద్వారా స్వామివారిని అర్చన చేసుకుంటూ పైకి వెళ్ళటం, లేదా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అయినా సరే పాల్గొని ఆ ఒక్క 7 నాణెములు శ్రీవారికి సంబంధించిన 7 నాణెములు ఏవైతే ఉన్నాయో ఆ 7 నాణెములు మీ ఇంటికి మీరు సాధారణంగా స్వామివారిని ఆహ్వానించాలి. తద్వారా సుఖశాంతులతో మీరందరూ వర్ధిల్లాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని, ఈ విధానాన్ని, ఈ విషయాన్ని, ఆ రూపుల్ని కూడా మీకు చూపిస్తున్నాము. చక్కగా అలా వెనకాల వచ్చేటప్పటికి గరుడాద్రి నారాయణాద్రి నుంచి పేర్లు రాసి ఉంటాయి. ముందు మాత్రం స్వామివారి రూపు అలా ఉంటుంది. దాన్ని ఎంతమంది అయితే కనుక ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి 7 నాణెములు 7 రూపాలంతరంలో వెంకటేశ్వర స్వామి వారు మీ గృహంలో అడుగు పెడతారు. ఆ అడుగు పెట్టగలిగేటువంటి భాగ్యోదయ సమయముకై వేచి చూస్తూ మీ అందరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా ఈ యొక్క మహాక్రతువులో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి.